భారీ వర్షాలు ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి 1.5 క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1088కి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టులోకి జోరుగా వస్తున్న వరదతో ప్రాజెక్టు గేట్లను కాసేపట్లో ఎత్తి దిగువను నీటిని విడుదల చేయనున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితులను మా ప్రతినిధి జైస్వాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, ఉత్తర తెలంగాణ వరదదాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా వస్తుంది. దీంతో శ్రీరామసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో దాదాపు జలాశయం అంతా కూడా జలకలను సంతరించుకుంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి దాదాపు ప్రస్తుతం 150,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089 అడుగులకు ప్రాజెక్టు నీటి మట్టం చేరింది. అదేవిధంగా ఆ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 74 టీఎంసీలకు ఉంది. అయితే వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు ఆ నీటిని విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు మొదటగా 4 గేట్లు ఎత్తి దాదాపు 25,000 క్యూసెక్కుల నీటి చొప్పున దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వరద ప్రవాహాన్ని బట్టి ఈ గేట్ల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దాదాపు కాసేపట్లో ఈ సైరన్ మోగించి ఇక్కడ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసి కాసేపట్లో అయితే 4 గేట్లను ఎత్తి అధికారులు ఆ నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. భారీగా వరద వస్తున్నందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు. గొర్రెల కాపర్లు అదేవిధంగా పశువుల కాపర్లు కానీ నది దాటొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఎస్సీ గారు మనతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు ఆయన మాటలు విందాం. సార్ చెప్పండి, ప్రాజెక్టుకి ఇప్పుడు ఎగువ నుంచి ఎంత వరద వస్తుంది? అందరికీ నమస్కారం అండి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరి ఒకసారి తెలియజేస్తూ అందరికీ ఆల్రెడీ 2 రోజుల నుంచి మనం ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నవారికి, తర్వాత రెవెన్యూ సిబ్బందికి, తర్వాత పోలీస్ శాఖ వారికి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. 2 రోజుల నుంచి వరద బాగా రావడం వలన మనకు ఆర్సీ గేట్స్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అందరికీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం 152,000 క్యూసెక్ల డిశ్చార్జ్ మనకు గోదావరి ద్వారా మన ఎస్ఆర్ఎస్పికి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా 76-77 టీఎంసీల వరకు నీళ్లున్నాయి. కాబట్టి ఇదే మనం ఆపరేట్ చేయకపోతే మాత్రం ఒక 10-15 గంటలలో మొత్తం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీకి వస్తుంది. కాబట్టి మనకు ఇంకా వరదగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఈ డిప్లీట్ చేయడానికి ఇప్పుడే మీరు సైరన్ కూడా ఇచ్చాము. మేము గేట్స్ ఆపరేషన్ చేయడానికి ప్లానింగ్ చేశాము. గేట్స్ ఆపరేట్ చేస్తాము. మినిమం ముందుగాలనైతే 25,000 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేసుకుంటూ మళ్ళా వరదను అంచనా వేసుకుంటూ దాని గేట్స్ ఆపరేషన్ చేస్తుంటాం. ఇది మొత్తంగా మొదటగా 4 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కాసేపట్లో ఆ సైరన్ మోగించి ఇక్కడ నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.